అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మహిళలు మహారాణులు. మరి జగనన్న హయాంలో ప్రతి ఒక్కళ్ళు మహిళలు సంతోషంగా ఆనందంగా ప్రతి ఒక్క కళ్ళల్లో కూడా ప్రతి ఒక్క కుటుంబాల్లో కూడా చిరునవ్వులు ఉండేది. ఎందుకంటే ఆసరా, చేయూత, చేదోడు అని చెప్పి మరి అమ్మఒడి అనే పథకంతోనే ప్రతి కుటుంబంలో కూడా జగనన్న ఒక కుటుంబ సభ్యులుగా మహిళలకి అండగా వాళ్ళకి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కానీ లేకపోతే వ్యాపార పరంగా కూడా వాళ్ళు మరి రాణించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ తోడించారు. కానీ ఈరోజు మీరు చూసుకుంటే రాష్ట్రంలో మహిళలు చిరునవ్వులు కరువైంది. ఎందుకంటే ఎక్కడ కూడా చెప్పిన హామీలు ఒక్కడు కూడా నిర్వర్తించకుండా వాళ్ళని మోసం చేసి వాళ్ళకి అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది. కానీ ఎక్కడా కూడా సురక్షితంగా ఒక మహిళలు మరి రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేకుండా ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ దాని పని తను చేసుకోవట్లేదు. ఎక్కడ కూడా చిన్నపిల్లలు కూడా తిరిగే పరిస్థితి లేకుండా మరి చేసింది. కానీ మన జగనన్న వస్తే మళ్ళీ మహిళలందరికీ అండగా ఉండటానికి, అలాగే మీరు చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు, నేను మైనారిటీ మహిళ అయిన నాకు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మరి అలాగే చూసుకుంటే ఈరోజు టౌన్ ప్రెసిడెంట్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వటం జరిగింది. మనం అందరం ఒకటే భరోసా, మరి మన భరోసా జగనన్న భరోసా. మరి ఆయన అండగా ఉంటారని రానున్న రోజుల్లో మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే మన కుటుంబాల్లో వెలుగులు నింపుతారని చెప్పి మనమందరం ఆకాంక్షిద్దాం. మళ్ళీ ఇంకొకసారి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ షేక్ నూరి ఫాతిమా, గుంటూరు టౌన్ ప్రెసిడెంట్, గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్.